నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం ఇప్పటి వరకు 130 సార్లు బటన్ నొక్కాను. మీరు రెండు సార్లు బటన్ నొక్కి నన్ను గెలిపించండి అంటూ జగన్మోహన్ రెడ్డి అన్ని సభల్లో మాట్లాడుతున్న నేపథ్యంలో దీని వెనుక ఒక వ్యూహం ఉందని, ఆ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమం అందించడం కోసం ఇప్పటి వరకు 130 సార్లు బటన్ నొక్కాను. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు 2 సార్లు బటన్ నొక్కండి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో జనాలకి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనక ఒక వ్యూహం దాగి ఉందని, ఆ వ్యూహాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ వ్యూహం ఏంటి సార్ అసలు? సో ఒకటి కృష్ణ, ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఎవరికి తెలియదులే అనుకుంటే పొరపాటు. ఎస్పెషల్లీ ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలి. ఆ ప్రభుత్వాలు చేసే పనులన్నీ కానీ ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే బటన్ నొక్కుతున్నాను అని అంటున్నాడు. సరే, బటన్ నొక్కారు. బటన్ నొక్కి ఆయన ఏదో 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఇచ్చాను, మీరు 130 సార్లు నేను నొక్కాను బటను, మీరు 2 సార్లు నొక్కండి అని అంటున్నారు. 2 సార్లు నొక్కుతారు. ఎక్కడ నొక్కుతారో జగన్మోహన్ రెడ్డి చెప్పరు కదా. నొక్కేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పరుగా, వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర నొక్కుతారు. సరే, ఆయన అయితే 2 సార్లు బటన్ నొక్కండి అని చెప్పి చెబుతున్నారు. ఇది ఒక లేని దాన్ని ఉన్నట్టు బ్రాండ్ క్రియేట్ చేసుకునేటువంటి ఒక ఆర్ట్ కొంతమందికే ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి బాగా ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసుకుంటే కనుక 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు, 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమం, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే బడ్జెట్లు తెలియజేస్తాయి. ఆన్ పేపర్ కదా బడ్జెట్ సైజు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు సంక్షేమానికి అని చూస్తే కనుక ఎగ్జాక్ట్ మనకు అర్థమవుతుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు 19% టోటల్ బడ్జెట్లో సంక్షేమానికి ఖర్చు పెట్టాడండి బడ్జెట్లో. అదే జగన్మోహన్ రెడ్డి 15% మాత్రమే పెట్టాడు. అంటే 4% తక్కువగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, నేనే సంక్షేమాన్ని అందిస్తున్నాను, అవన్నీ నా పథకాలు, నేనే అందిస్తున్నాను, నన్ను గెలిపించకపోతే మళ్ళీ మీకు ఆ సంక్షేమ పథకాలు ఉండవు అని చెప్పి చెప్తున్నారు ఆయన. బడ్జెట్ ఫిగర్స్ తీసుకోవచ్చు కదా, చూడొచ్చు వాళ్ళు కూడా. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయననే చెప్పచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డికి అనేక మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళనే చెప్పచ్చు. అసలు బడ్జెట్ ఎంత ఉంది, టోటల్ బడ్జెట్లో మనం ఎంత సంక్షేమానికి ఇస్తున్నాం అని. ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, వీటన్నిటికీ అలొకేషన్ ఉండేది అప్పుడు బడ్జెట్లో. ఓకే, ఈ అలొకేషన్ అంతా తీసేశారు. తీసేసి డైరెక్ట్గా వీళ్ళకి నేను డబ్బులు వేస్తున్నానని చెప్పి చెప్పారు. అప్పుడు ఎగ్జాంపుల్ ఆ మొత్తం వాటికి 100 రూపాయలు కేటాయిస్తే ఇతను 80 రూపాయలే కేటాయించి ఆ 80 రూపాయలు పంచారు. పంచి ఇప్పుడు ఏం చెబుతున్నారు, నేను డీపీటీ కింద అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ మొత్తం నేను ఇచ్చేసాను మీకు, సో ఇంకా ఎవరు ఇవ్వలేరు, నేనే ఇవ్వగలను సంక్షేమానికి. సంక్షేమం అంటేనే నాది అనేటువంటి యాంగిల్లో ఒక పెద్ద ప్రాపగండా చేసుకున్నారు. సంక్షేమం అంటే జగన్, జగన్ అంటే సంక్షేమం అనేది ఒక ప్రాపగండా చేసుకుని దాని మీద ఒక పేటెంట్ లాగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఐప్యాక్ డబ్బా కొడుతుంది, ఐప్యాక్ ప్రచారం చేస్తుంది, దానికి జనం సొమ్మే మళ్ళీ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇస్తున్నారు. సరే, అదంతా అయిపోయింది. అయితే ఇప్పుడు దీంట్లో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది అనే దాని మీద మనం చర్చించుకుంటే, ఇటీవల కాలంలో కొంతమంది ఐఏఎస్లు ఎస్పెషల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే ఐఏఎస్లు. అవును, ఈ ఐఏఎస్లు ఎప్పుడు కూడా సివిల్ సర్వెంట్లు కాబట్టి నీకు సెంట్రల్ పరిధిలోనే ఉంటారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం శాలరీస్ ఇస్తున్నప్పటికీ కూడా సెంట్రల్ పరిధిలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ మొత్తం ఉన్న హక్కులు కానీ అధికారాలు కంప్లీట్ సెంట్రల్ నిబంధనల ప్రకారం ఉంటాయి వాళ్ళకి. ప్లస్ వాళ్ళకి కొంత రక్షణ కూడా ఉంటుంది. ఇది వాళ్ళు ఆడిట్ చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ కొన్ని రక్షణలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడు సెంట్రల్ పరిధిలో ఉంటారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా వాళ్ళు లాయల్టీగా ఉంటారు.
సో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినటువంటి ఒక ఐఏఎస్ల బృందం అసలు విషయాన్ని చెప్పేశారు. డీబీటీ అంటూ వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటూ ఆయన ఏం చేశారు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి బటన్ నొక్కుతున్నారని చెప్పి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఈయన చెబుతున్నటువంటి 2,50,000 కోట్లు సుమారు నేను ఈ 5 సంవత్సరాల్లో డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేశాను, డీబీటీ కింద చేశానని చెప్తున్నారు కదా. దాంట్లో 1,00,000 కోట్ల దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకి లెక్కలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతాలు కేంద్ర ప్రభుత్వానికి. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఓకే, 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఇచ్చానంటున్నారు ఆయన. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొంత క్లూ ఇచ్చారు. కేంద్ర నిఘా సంస్థలు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినాయి. ఓకే, అంటే ఆ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా సార్? అవినీతి అంటే అదే. ఇప్పుడు అమ్మఒడి అన్నారు, ఈయన డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అన్నారు. అవి ఎవరి అకౌంట్లోకి వెళ్ళి అనేది కావాలి. ఎవరి అకౌంట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ అకౌంట్లోకి వెళ్ళినాయా లేదా, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సపోజ్ మనం ఈ మధ్యకాలంలో ఒక వీడియో చేసాం విద్యారంగానికి సంబంధించి. విద్యారంగానికి సంబంధించి ఏం చేసాం, అక్కడ హాజరవుతున్నటువంటి విద్యార్థులు 40 మంది అయితే 50 మందిగా హాజరించుకొని అమ్మఒడి కింద 10 మంది ఎవరికి పోతున్నాయి అనేది మనం ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ బయట పెట్టారు, పెద్ద కుంభకోణం అని చెప్పి. అవునా? అలాగే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఒక పర్సనల్ ఇష్యూ, అంటే పర్సనల్గా వీళ్ళు చెప్పింది, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ అనుభవం కుటుంబాన్ని చెప్తున్నారు. డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ఈయన పేరు. ఈయన దీని గురించి అసలు ఏం జరుగుతుంది ఆ డీపీటీ దాంట్లో అనేది చెప్తున్నారు. ప్రతి ఇంటికి వైసీపీ నాయకులు అలాగే వాలంటీర్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు, బాగానే ఉంది. అసలు దీని వెనక ఏం జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆయన పర్సనల్ ఇష్యూ అని చెప్తున్నారు. సో ఎవరెవరికి ఎలా చేశారు అనేది. ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో పులపాకల ప్రభాకర్ అనే దళిత వ్యక్తి ఉన్నారు. ఆయనకి పొలం లేదు, కానీ రైతు భరోసా ఇచ్చినట్లు వాలంటీరు పాంప్లెట్లు ఇచ్చారంట. ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు కదా. ఈ మధ్య గత వారం రోజుల నుంచి వాలంటీర్లకి ఏం చెప్పారంటే ఒక టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏ ఇంటికి ఎంత ఇచ్చాము, మనం బెనిఫిట్ కాదు ఇచ్చాము, అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళ చేత సంతకం పెట్టుకుని రమ్మని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆ పాంప్లెట్లో ఒక దాంట్లో ఐడెంటిఫై చేస్తే జంగారెడ్డిగూడెం మండలంలో పులపాకల ప్రభాకర్ అనే దళిత వ్యక్తికి పొలం లేకుండానే రైతు భరోసా ఇచ్చినట్లు వాలంటీర్లు వేసినటువంటి పాంప్లెట్లో ఉంది. తర్వాత అసలు పొలమే లేదు. ఇక బ్యాంకులో డబ్బులు అసలు పడలేదు. ఇక 52 లక్షల మందికి 30,000 కోట్లు లబ్ధి చేకూర్చామని చెబుతున్నారు యాక్చువల్గా. తర్వాత కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను, అంటే ఎట్ట మిస్ అయింది అనుకుంటే. దీని మీద చర్చకు కూడా సిద్ధం అని చెప్పేసి ఆల్రెడీ విపక్షాలు కూడా చెప్తున్నారు. సో 1,00,000 ఇల్లు కట్టించామని చెబుతున్నారు. ఎక్కడ కట్టించారు అనేది అందరికీ తెలుసు, అసలు లేవు అనేది. తర్వాత ఒక ఇంట్లోనే ₹1 ఇవ్వకుండా 25,365 రూపాయలు ఇచ్చినట్లు చూపించారు ఆ పాంప్లెట్లో. దానికి అతను ఏం చెప్తున్నాడంటే తన పర్సనల్ అనుభవం చెప్తున్నాడు. తన కుమారుడు, ఎవరు కుమారుడు, ఇప్పుడు నేను చెప్పాను కదా అతను పేరేంటి, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు. ఆయన కుమారుడు ఆయనదే చెప్పాడు, సొంత అనుభవం చెప్పాడు. ఆయన కుమారుడు ఎల్కేజీ చదువుతున్నాడంట. ఎల్కేజీ చదువుతుంటే అమ్మఒడికి అర్హత లేదు, కానీ జగనన్న దీవెన కింద 7,500 రూపాయలు ఇచ్చామని వాలంటీర్లు చెబుతున్నాడంట. అతను ఎల్కేజీ చదువుతున్నాడు, అమ్మఒడి కింద నేను ఇచ్చానని చెబుతున్నాడు. కింద రాలేదు కానీ జగనన్న విద్యా దీవెన కింద అసలు రాలేదంట. 7,500 రాలేదు కానీ ఇచ్చామని చెబుతున్నాడంట. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు తన కొడుకు పేరు పైన డబ్బులు ఇచ్చామని పాంప్లెట్ వేసుకుని తిరుగుతున్నాడు. ఓకే, నువ్వు ఇచ్చావని తిరుగుతున్నావు. ఈ పాంప్లెట్ని పట్టుకుని అతను ఏమడిగాడంటే నాకు ఇచ్చావని చెప్పావు కదా, నా కొడుకు ఇచ్చావని చెప్తున్నావు కదా, ఆ 7,500 నాకు రాలా, ఆ ఏడకు పోయినాయి అడుగుతున్నాడు. ఎక్కడికి పోయినాయి 7,500 అని. ఇక సమాధానం లేదు అతని దగ్గర. ఇక తర్వాత అతని భార్య డ్వాక్రా సంఘంలో లేదు అతని భార్య, కానీ వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 15,074 రూపాయలు ఇచ్చినట్లు అటు పాంప్లెట్లో ఉంది.
అతను ఇచ్చిన వాలంటీర్ ఇచ్చిన పాంప్లెట్లో. మరి వైఎస్ ఆసరా కింద 16,292 రూపాయలు ఇచ్చినట్లు వాలంటీర్ పాంప్లెట్లో పెట్టుకున్నాడు, పాంప్లెట్లో వేశారు. మరి ఆ 16,500 ఎటుపోయింది అని చెప్పి అడుగుతుంది. నా భార్య పేరు పైన ఇచ్చినట్టు నువ్వు పాంప్లెట్ వేసావు కదా, ఎక్కడ పోయినాయి అవి అని చెప్పి అడుగుతున్నాడు. వాలంటీర్ దగ్గర సమాధానం లేదు. ఇక తర్వాత ఈ మొత్తం అసలు నిరుద్యోగిత అంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టు ఇవన్నీ కూడా చెప్తున్నాడు, ఎక్కడ కూడా లేదు. సో ఇవన్నీ అవకతవకల్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇలాంటివి అంటే ఉదాహరణ మాత్రమే చెప్పాను నేను. ఇవి ఎక్కడికి వెళ్ళినాయి ఈ డబ్బులు అని చెప్తే ఇతను ఏమంటాడంటే ఈ లక్షల కోట్లు ఏమయ్యాయి, నలుగురు పెద్ద వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి అని చెప్పి అతను అనుమానిస్తున్నాడు. ఇలా తన అనుభవాన్ని స్వానుభవాన్ని చెప్తూ ఇలా రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ఈ అనేక మందికి ఆయన ఇట్లా డైవర్ట్ చేశారు. ఈ డైవర్షన్ చేసిన డబ్బులు సుమారు 1,00,000 కోట్లు ఉంటాయి అనేది ఆయన ఈ ఐఏఎస్లు చెప్పిన దానికి ఉదాహరణగా ఆయన స్వానుభవం చెప్తున్నాడు. స్వానుభవం చెప్పి మొత్తం దీన్ని టెక్నాలజీ పరంగా ఇప్పుడు డీబీటీ అంటే డైరెక్ట్గా బటన్ నొక్కేస్తున్నారు కదా, ఈ టెక్నాలజీ పరంగా కొంతమందికి 20% పీపుల్కి వెళ్లకుండా దాన్ని సొంత ఖాతాలోకి మళ్ళించుకున్నారు అనేటువంటిది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ తిరుమల తిరుపతి సంబంధించి కూడా వాళ్ళకి డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ పట్టం లేదనేది చాలామంది చెప్తున్నారు. సో ఆ అమౌంట్ ఎటుపోయింది అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇప్పుడు టెక్నాలజీని కూడా ఉపయోగించి దీన్ని కనుక్కోవాలి అని చెప్పి ఇవన్నీ బయట రావాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఆడ గవర్నమెంట్ పడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాకా ఇవి చర్చలకే పరిమితం అవుతాయి. బట్ అతను సొంత అనుభవం చెబుతున్నాడు. దీని మీద నేను కావాలంటే సవాల్కి వస్తానని చెప్తున్నాడు ఆయన. ఛాలెంజ్ చర్చకు వస్తాను నేను అని చెప్తున్నాడు. అంటే తన ఇంట్లో విషయం కాబట్టి తన ఇంట్లో తన పిల్లోడికి రాలేదు, వచ్చినట్టు నువ్వు పాంప్లెట్ వేసావు. రైతు భరోసా రాలేదు, వచ్చినట్టు వేసావు. ఆసరా కింద రాకుండా వచ్చినట్టు వేసావు. మొత్తం ఆ ఒక్క వ్యక్తి ఇంట్లోనే ఇన్ని పథకాలు రాలా 20,000 రూపాయలు కనిపిస్తుంది మిస్యూజ్. ఒక్క వ్యక్తి అతను చెప్పిన దాని ప్రకారం 20,000 రూపాయలు మిస్యూజ్ కనిపిస్తుంది ఒక్క ఇంట్లోనే. మరి మిగతా ఇళ్లలో పరిస్థితి ఏంటి అని లెక్కేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలకి అకౌంట్ లేదు అని అంటారు. అది ఆ టెక్నికల్గా ఎటుపోయినాయి అనేది. సో అది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, నిఘా పెట్టింది. ఈ ఐఏఎస్ఎల్ బృందం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఐఏఎస్ఎల్ బృందం కూడా ఆల్రెడీ హింట్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి అని తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.